మాట్లాడించండి. వాళ్ళకి అన్నిటికీ అన్ని తెలుసు, తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళంతా. అన్నిటికీ అన్ని తెలుసు వాళ్ళకి. తప్పుదోవ పట్టించడము, ఫోన్ చేసి బెదిరించడము, ఏం చేసుకుంటారు మాట్లాడండి ఫస్ట్. అన్నిటికీ అన్ని తెలుసు వాళ్ళకి. కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అన్ని చూపించినప్పుడు డబ్బులు ఇచ్చేస్తామంటున్నారు, దాన్ని డబ్బులు ఇస్తలేరు. నేను కూడా బాధితుడిని. నేను డైరెక్ట్ మధుకే ఇచ్చాను. నేను ఎట్లా 15 లక్షలు ఇచ్చినాను. మాకు అందరు రిలేటివ్స్ ఉన్నారు. నేను మంగళ వాళ్ళ చెల్లెని మ్యారేజ్ చేసుకున్నామని చెప్పినారు. నాకు చెప్పాడు కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు. మధు అనే వ్యక్తి చెప్పాడు కానీ చెప్పిండు. ఊరు చిన్న పిల్లలనే చెప్తారు. చిన్న పిల్లలు కూడా మంగళి వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్ని చెప్పినారు మాతోని. మంగళి బర్త్డేకి ఫామ్ హౌస్ కి వెళ్ళి బర్త్డే కూడా చేసి సెలబ్రేషన్ వెళ్ళారు. మధు, అభిషేక్ వీళ్ళంతా. మీరు ఎలా అప్రోచ్ ఎలా మోసపోయారు మీరు? ఇదే ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము KNI అని పెట్టి వాళ్ళు అంతా ఒక చూపించినారు. ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి సార్, మీకు మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, మీరు కూడా మంచి లాభాలు వస్తారని చెప్పేసి చెప్పినారు మాకు. అయితే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ బాబు అందరు మాట్లాడి సుబ్బారావు గారు మాట్లాడచ్చు. అందరు మాట్లాడించారు. చెప్పండి. గట్టిగా మాట్లాడి చెప్పండి. మాది కర్నూలు అండి. రమావత్ మధు మేము ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు రమావత్ మధు చెప్పిండు, మాకు చాలాసార్లు చెప్పిండు. అండ్ మేము కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసాం అన్నట్టు బిజినెస్లో. మెయిన్ ఏంటంటే రమావత్ మధు ల్యాండ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి బాగా పక్కా చెప్పిండు. దాని ద్వారా మా వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్మెంటే పెట్టిండ్రు. దీంట్లో ఏంటంటే మంగ్లీ మేడం మాకు ఎందుకంటే ఒక ఆడబిడ్డ అనవసరంగా నిబంధనలు వేసే విషయంలో ఏంటంటే పక్కా రమావత్ మధు కొన్ని ఫొటోస్ చూపించిండు అండ్ కలిసిండు అన్నట్టు. వాళ్ళ తమ్ముడు కూడా కర్నూలుకి వచ్చిండు. కర్నూలుకి డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మాది కూడా ఏపీనే. సో ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా ఫొటోస్ కానీ వీడియోస్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది మీరు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? ఫొటోస్ ఉన్నాయా, సిగ్నేచర్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్స్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు కంపెనీ పెద్ద ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న ముఖేష్ అంబానీ అన్ని పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళంతా వచ్చి కంపెనీలో సిగ్నేచర్లు పెట్టారండి. ఇక ఎంప్లాయీస్ ఉంటారు, స్టాఫ్ సమ్ డ్యూటీ ఉంటారు. అలా తమ్ముడు ఏం చేసిండు, పక్క ఫొటోస్ అవి మా దగ్గర ఉన్నాయి. ఇందాక ఇక పిల్లవాడి ఫొటోస్ కూడా ఉన్నాయి. కొంచెం ఒకటి కాదు, ఇగో మంగళి వాళ్ళ ఊర్లో దిగిన ఫోటో. చెప్పండి. గోకులంద్ అనే కంపెనీ లాంచ్ అయినప్పుడు దిగిన ఫొటోస్ ఇంతకన్నా ఎవిడెన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే రమావత్ మధు ఏదైతే చెప్పాడో దాన్ని మేము పర్టికులర్ గా మాకు తెలిసిన ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసి మేము ఇస్తున్నాం. అది నిజమా కాదా అనేది 100% నిజం ఉన్నందుకు ఇంత ఉంది కదా. మాకు రమావత్ క్లియర్ గా చెప్పినందుకే ఇది జరిగింది. దానికి తగ్గట్టు కొన్ని ఎవిడెన్స్లు చూపించిండు. ఇంతకన్నా నమ్మడానికి ఏం కావాలి? కాదండి, ఇప్పుడు మీరు అందరూ మధు పేరు చెప్తున్నారు కానీ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్, శివ ఇన్వాల్వ్మెంట్ ఏముందో? వాళ్ళు డబ్బులు తీసుకున్నట్లేదు, డబ్బులు అడిగినట్లేదు. ఏంటి ఎట్లా వాళ్ళు అక్యూజ్ చేస్తారు? మీరు కంపెనీలో బ్యాక్ అండ్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళ దగ్గర పెట్టి కొన్ని బిజినెస్ లో ఇంకా రమావత్ చెప్పిండు. మధు ఉంటాడని చెప్పింది అప్పుడే రమావత్ మధు చెప్పిండు. ఆయన చెప్పడం కాదండి, మంగ్లీ కానీ ఆయన సోదరుడు కానీ ఏమన్నా వాళ్ళ తమ్ముడు ఎప్పుడు మాట్లాడారు? ఏం చెప్పారు చెప్పండి ఒకసారి. కర్నూలు సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు చెప్పినాడు, కొండమలపల్లి ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పినాడు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి, మీకు ల్యాండ్ కూడా షూరిటీ ఇస్తాం. కర్నూలుకి వచ్చాడు, 5-6 సార్లు మేము కలిస్తాం. వాళ్ళ అపార్ట్మెంట్ కూడా వెళ్ళాం. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళంతా వెళ్ళారు. ఇంకేం ప్రూఫ్ కావాలండి? చిన్న పిల్లలు అడిగే ఇస్తారు. 100% ఉంది మొత్తం. దీనిలో 6 మంది వ్యక్తులు ఉన్నారు. 6 మంది కూడా ఏంటో మంగళి అంటే ఏంటి? ఇప్పుడు మంగ్లీ ముందు వెనకాల ఉంటుందనే ఉద్దేశంతో డబ్బులు పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అంటున్నారు. అందరూ అట్లా నమ్మించారా? లేకపోతే అంటే సెలబ్రిటీ వాళ్ళు ఉన్నారు, మంచి బిజినెస్ బాగా చూసుకుంటారు, రిటర్న్స్ ఇస్తారని చెప్పి మేము అందరూ పెట్టేస్తాం. మీరెంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారండి? మేము మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు 2.5 కోటి కర్నూలు నుంచి 2.5 కోటి కర్నూలు నుంచి. ఓకే ఓకే చెప్పండి. మంగ్లీ పాత్ర 1000% ఉంది. నిన్న మాట్లాడుతున్న విషయం ఆయన మొత్తం అబద్ధమే. సుబ్బు సార్ గురించి అలా అలిగేషన్ చేస్తుంది. సారు మా కోసం ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి ఎన్ని కాల్స్ వచ్చినాయో తెలుసు, ఎంత ప్రెషర్ ఉందో తెలుసు, కానీ కేవలం ప్యూర్ పీపుల్స్ కోసం ఫైట్ చేస్తున్నాడు. 1000% ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ తమ్ముడు వచ్చి మాతో లంచ్కి వచ్చినాడు, మీటింగ్స్కి వచ్చినాడు, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు, జహీరాబాద్ ల్యాండ్కి వచ్చినాడు, కొండమల్లపల్లి ఆఫీస్కి వచ్చినాడు. మా అందరికీ చెప్పినాడు పెట్టండి బాగుంటుందని చెప్పి. ఈరోజు సంబంధం లేదని చెప్పి నేను ఒక మాట మాట్లాడినాడు శివ చౌహాన్, ఒక మాట మాట్లాడమని చెప్పండి. 1000%. నమస్తే అండి, నేను కూడా ఒక బాధ్యతనే. మీరు ఎలా మోసపోయారు చెప్పండి? ఎంత డబ్బులు ఇచ్చారు?
మేము వచ్చేసి 68.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవిడెన్స్ అంటే ప్రీ ప్లాన్డ్గా ఉన్న వాళ్ళు ఎవిడెన్స్ ఎందుకు ఇస్తారు? బ్యాక్ ఎండ్గా ఉండి నడిపించే వాళ్ళు ముందు వచ్చి ఎందుకు మాట్లాడరు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్తున్నాడంటే లేకుండానే చెప్తాడా? ప్రూఫ్స్ కొన్ని ఫొటోస్ కానీ వాళ్ళ దగ్గర దిగిండేటివి కానీ కోకాపేటలో ఫ్లాట్కి పోవడం కానీ ఆమె ఫ్లాట్లో కానీ ఇవన్నీ ఇవే కదా. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఒకసారి కూడా ఉండలేదు. బట్ మా సార్ పోయినప్పుడు హేమకాంత్ రెడ్డి వాళ్ళ దగ్గరికి ఆమె దగ్గరికి పిలుచుకొని పోయినాడు, పరిచయం చేపించినాడు, రమవత్ అన్నీ జరిగినాయి. ఎప్పుడు మాతో ఉన్నప్పుడే పక్కలో ఉన్నప్పుడే ఒక్కసారి ఎప్పుడైనా కలిసినప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు వాళ్ళ సిస్టర్ తోటి కూడా. ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ మాకి లైవ్లో ఉన్నాయి. మేము ఇలా జరుగుతుంది అంటే ప్రీ ప్లాన్డ్గా ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అలాగా ప్లాన్ చేసి ముందు ఎవరిని పెట్టాలి అనే విధంగానే పెట్టి ఇది చేయడం జరిగిందనమాట. మేము ఇవన్నీ అంటే రేపొద్దున ఇలాగ చేస్తారా అనుకునింటే మేము పకడ్బందీగా ఉండేవాళ్ళం కదా. మోసాలంటే ఇలాగే కదా జరిగేది. అన్నీ చెప్పి చేస్తే మేము ఎందుకు చేస్తాం సార్? అవునా కదా? సో దయచేసి మీ అందరిని విన్నవించేది ఏమంటే మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం.